హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సోయా సాస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మనం ఇంట్లోనే ఈజీగా సోయా సాస్ని చేసుకోవచ్చు. మనం చాలా రెసిపీస్లో సోయా సాస్ని యూస్ చేస్తూ ఉంటాము. అయితే అలా బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇన్స్టెంట్గా. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె లేదా ఈ విధంగా స్టీల్ కళాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని ఒకేసారి వేసినట్టుగా కాకుండా ఈ విధంగా చల్లించినట్టుగా ఇలా వేసుకోవాలి. ఈ షుగర్ని ఇలాగే కాసేపు ఉంచినట్లయితే ఈ షుగర్ అనేది కొంచెం వాటర్ లాగా మారి మెల్ట్ అయిపోయినట్టుగా మొత్తం వాటర్ లాగా అవుతుంది. అలా అయ్యేంత వరకు ఇలాగే ఉంచండి. కాస్త అవుతుందనగా ఈ విధంగా గరిటెతో కలయబెట్టుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొంచెం గోల్డ్ కలర్ వస్తుంది. ఆ విధంగా మనం కలయబెడుతూనే ఉండాలి. తర్వాత మనకి ప్యూర్ కొంచెం బ్లాక్ కలర్ అనేది వస్తుంది. చూడండి, పొగలు పొగలుగా వస్తూ ఉంటుంది. మనకి ఫైనల్గా సోయా సాస్ కలర్ అనేది వచ్చిన తర్వాత మనకి ఈ షుగర్ అనేది పూర్తిగా సోయా సాస్ కలర్ ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా గ్లాస్ వాటర్ పోయగానే కొంచెం గట్టిగా పొగలు వెళ్ళినట్టుగా ఈ విధంగా ఉంటుంది. జస్ట్ 1 or 2 minutes తర్వాత అదంతా కూడా వాటర్ లాగా మారిపోతుంది. మనం దాన్ని కలయబెడుతూనే ఉండాలి. మనకి అదంతా కూడా కరిగిపోయి పూర్తిగా వాటర్ లాగా అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగంత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మీ దగ్గర సోయాబీన్స్ పౌడర్ ఇంకా ఉన్నట్లయితే అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని నానబెట్టుకోవాలి. లేదు కాబట్టి నేను ఓన్లీ గోధుమ పిండిని యాడ్ చేశాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పడుతుంది. లాస్ట్లో మీరు టేస్ట్ చేసి సరిపోయిందో లేదా అనేది ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు గోధుమ పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ అనేది మారుతూ ఉంది. బయట మామూలుగా అయితే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ నేనేం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇంతేనండి. ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పేసి ఇందులోకి వెనిగర్ లేదా లెమన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా లెమన్ అలాగే వాటర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా పోసుకొని మరిగించుకోవాలి. అంతేనండి, సింపుల్ సోయా సాస్ అనేది బాగా రెడీ అయిపోయింది. అంతే, మీరు ఎప్పుడు కావాలన్నా కూడా ఇంట్లోనే రెడీ చేసుకోండి. మామూలుగా బయట సోయా సాస్ రెడీ చేయాలంటే సోయా బీన్స్ నానబెట్టి ఎండబెట్టి ఆరబెట్టి చాలా టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ మేము ఇక్కడ చాలా సింపుల్గా చేసి చూపించాము. ఇది ఒక గాజు సీసాలో కానీ బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.